ఇక హోటళ్లపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో కమర్షియల్ బుకింగ్స్ నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా హోటల్ యాజమాన్యాలు, రెస్టారెంట్లు ఇవెందరూ కూడా కేంద్రానికి లేఖ రాస్తున్నారు. ఇలాగైతే కూడా మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని. మరొక పక్కన బుకింగ్ సమయాన్ని, రీఫిల్ బుకింగ్ సమయాన్ని కూడా 21 రోజుల నుంచి 25 రోజులు చేసే నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో చాలా నగరాలు ఇబ్బంది పడుతున్నాయి. సో విజయవాడ, అటు కృష్ణా జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో రెస్టారెంట్లు, హోటళ్ల పరిస్థితి ఏంటో లీలాని అడిగి తెలుసుకుందాం. లీలా, ఏంటి కమర్షియల్ గ్యాస్ వంట ధరలు దాదాపుగా రీఫిల్లింగ్ నుంచి కానీ లేకపోతే బుకింగ్స్ నిలిచిపోయే పరిస్థితి ఉంది, అక్కడ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ విజయ చంద్రిక. ఇటు విజయవాడలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇటు వంట గ్యాస్ ధరలు, ఇటు వాణిజ్య గ్యాస్ ధరలు, అంటే కమర్షియల్ గ్యాస్ అంటారు వాణిజ్య గ్యాస్ని. ఈ కమర్షియల్ గ్యాస్ వచ్చేసేసి ఎక్కువ వాడేది హోటల్ యాజమాన్యం. ఈ హోటల్ యాజమాన్యం తీసుకెళ్లేటటువంటి ఈ గ్యాస్ బండ్లు కూడా తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ఇక్కడ షార్టేజ్ రావడం, వాటిని పూర్తిగా నిలుపుదల చేయడంతో హోటల్ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. ఎక్కువ శాతం వీటికి సంబంధించి మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోవడంతో దీనిపైన తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం హెచ్పి గ్యాస్ కంపెనీ దగ్గర ఉన్నాం, పడమట దగ్గర. ఒకసారి వారితో మాట్లాడదాం. గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఇక్కడ మనతో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఎలాంటి ఫేస్ చేస్తున్నారు? అంటే ఇక్కడ మనకి ప్రధానంగా వాణిజ్య గ్యాస్ బండ్ అంటారు కదా, కమర్షియల్ గ్యాస్ బండ, దానికి సంబంధించి హోటల్ యాజమాన్యం కానీ వారి నుంచి మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, వారు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు సార్? ఈ రోజు అయితే ఇదివరకు రోజుకి 200-300 బండ్లు అమ్మేవాళ్ళండి. ఇప్పుడు 3 రోజుల నుంచి అది అసలు డెలివరీ లేకుండా అయిపోయింది. డైలీ ఇచ్చేవాళ్ళు కదా, మీరు ఎందుకు ఇవ్వలేదు, మామయ్య వాళ్ళు ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. వాళ్ళ దగ్గర చాలా కేంద్రం ఇచ్చిన గైడ్ల ఆదేశాల ప్రకారము మనకి లోడ్లు ఇవ్వటం ఆగిపోయింది. దీనివల్ల మొత్తం ఆగిపోతుంది. సో అంటే రోజుకి ఎన్ని బండల వరకు కూడా మీరు ఈ ఏదైతే ఉందో వాణిజ్య సిలిండర్లు, అంటే మనం కమర్షియల్ సిలిండర్స్ వచ్చేసేసి రోజుకి ఎన్ని సిలిండర్లు, విజయవాడలో ఎన్ని హోటల్స్ వరకు కూడా మీరు సప్లై చేయగలుగుతున్నారు? విజయవాడలో దాదాపుగా మేము 30 హోటల్స్ వరకు మేము సప్లై చేసేవాళ్ళండి. పీపీ మాల్, ట్రెండ్ సెట్ మాల్స్ అన్ని వాటికి, కళ్యాణ మండపాలకి అన్ని మేమే చేస్తాము. ఇప్పుడు అన్నీ ఆగిపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సార్ మీరు ఎలాంటి ఒత్తిడిలు ఫేస్ చేస్తారు? అంటే డైలీ ఇచ్చేవాళ్ళం, మళ్ళీ రేపు మాకు ఆ బిజినెస్ వస్తుందా లేదా మాకు టైట్గా, ఇవాళ మాకు అవసరం వచ్చినప్పుడు మీకు ఇవ్వలేదు, రేపు మేము ఎలా తీసుకుంటామని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. అంటే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే గ్యాస్ బండ మీద మామూలుగా మనకి వంట గ్యాస్ మీద వచ్చి 60 రూపాయలు పెరిగింది. ఇటు వాణిజ్య గ్యాస్ కమర్షియల్ సిలిండర్కి వచ్చి 115 రూపాయల వరకు పెరిగింది. సో దీని మీద పెరిగినప్పటికీ కూడా దాని డిమాండ్ అంతే ఉందా? పెరిగినప్పుడు డిమాండ్ అలాగే ఉందండి, దాని మీద తగ్గలేదు. డిమాండ్ పెరిగి మా ఇచ్చిన రేట్ మేము ఇస్తున్నాం కదా, మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇదివరకు మేము వాళ్ళని అడిగేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. అది సార్ ఎంతవరకు కూడా ఇప్పుడు గ్యాస్ ఈ ప్రభావం ఎంతవరకు పడుతుందంటే యుద్ధ వాతావరణం మరి ఇప్పుడు అవుతుంది. మరి కంపెనీ వాళ్ళ తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా తప్పదంటున్నారు. సార్ ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి ఎన్ని డేస్లో బుక్ చేసేవాళ్ళు, ఇప్పుడు బుక్ చేయడానికి మినిమం మీరు ఎన్ని డేస్ డ్యూరేషన్ తీసుకుంటున్నారు? ఇదివరకు వచ్చేటప్పటికి 10-15 రోజుల్లో ఇది, ఇప్పుడు 30 డేస్ చేస్తారు, 25 డేస్ చేశారండి. అవునండి, బాగుందండి. అంటే సార్ ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఉంటారు, పెద్ద కుటుంబంలో వాళ్ళు ఉంటారు, అంటే ఒక 10 మంది 15 మంది కూడా జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి గ్యాస్ వచ్చేసేసి వాళ్ళకి 10 డేస్కి అయిపోతూ ఉంటుంది, కొంతమందికి 15 డేస్కి అయిపోద్ది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే స్పేర్ బండ లేకపోతే వాళ్ళ బండ పరిస్థితి ఏంటి? స్పేర్ బండ అందరికీ ఉన్నాయి, కానీ కాకపోతే ఏంటంటే గ్యాస్ ప్రతి ఇంటికి వస్తుంది, కాకపోతే రాదేమో భయం వేసి ముందు ఎక్స్ట్రా బుక్ చేయడం వల్ల టైట్ అయిపోతుంది. చూశారు కదా విజయ చంద్రిక, బేసిక్గా అయితే మాత్రం ప్రతి చోట ఇదే పరిస్థితి నెలకొంటుంది. యుద్ధ వాతావరణం, యుద్ధ ప్రభావం అనేది ఇటు గ్యాస్ సిలిండర్ల మీద పడుతుంది. అలాగే చూసుకుంటే కొన్ని ఎగ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా, ఎగ్స్ రేట్ తగ్గిపోయాయి, కంప్లీట్గా తగ్గిపోయాయి. దానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగిపోయింది. ఆగిపోవడంతో నిలవ ఉన్న సరుకుని వాళ్ళు సప్లై చేయడం కోసం కూడా ఎగ్స్ కేవలం ఇప్పుడు 30 గుడ్లు 120 రూపాయలు అమ్ముతున్నారు. కేవలం ఇది ఒక్క గ్యాస్ కాదు, మొత్తం అన్ని రంగాల మీద కూడా తీవ్ర ప్రభావం అనేది చూపిస్తుంది. ఇటు నిత్యావసర వస్తువులు, కూరగాయ ధరలు, ఇటు చూస్తే పెట్రోల్, గ్యాస్, ప్రతి ఒక్క దానిపైన కూడా యుద్ధ ప్రభావం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ.